వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరం నుంచి పోటీపై కొన్ని రోజుల్లో స్పష్టత ఇస్తా అంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్. ఫిబ్రవరి 4-5వ తేదీల్లో నా మనోభావాలు చెప్తా అంటున్నారు వసంత. కేడర్కి నేనిచ్చే స్పష్టత ఏమీ లేదు, సీఎంఏ ఇస్తారు అని కూడా వసంత కృష్ణ ప్రసాద్ అంటున్నారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేడర్కి అన్ని త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తారు. మైలవరం నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేస్తున్నారా లేదా వైసీపీ అభ్యర్థిగా? చెప్తానండి, త్వరలో అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ ఇస్తాను. కృష్ణప్రసాద్ గారు టీడీపీ అధిష్టానానికి ఆల్రెడీ చర్చలు నడిపారు. గుంటూరు ఎంపీగా కానీ, వెలమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా కానీ, చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కానీ అడుగుతున్నారు. మీరు చెప్పిన అన్ని ఏ ఒక్కటి జరగదు, 100% అది గ్యారెంటీ. అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా, బహుశా ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో. అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా, నా మనోభావాలు కూడా చెప్తా, అన్ని విషయాలు. ప్రజలు పథకాలు వదిలేసి అభివృద్ధి గురించే అడుగుతున్నారని వసంత కృష్ణ ప్రసాద్ అంటున్నారు. పథకాలు అందరికీ అందుతున్నాయని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ చెప్తూనే సంక్షేమం ఇప్పుడు జన్మ హక్కులా మారిపోయింది కాబట్టి అభివృద్ధి గురించి అడుగుతున్నారు అంటూ వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. తిరగా పంచదార చేయదని సంక్షేమ పథకాలు అందరికి పూర్తిగా అందుతున్నాయి. ఇప్పుడు అదంతా కూడా అందరూ బర్త్ రైట్ లాగా ఫీల్ అవుతున్నారు. అది వదిలేసి అందరూ డెవలప్మెంట్ మీద అడుగుతా ఉన్నారు. డెవలప్మెంట్ చూశారు కదా, ఇదే వేదికగా మనం 3 బిల్డింగ్లు ₹1 కోటి పెట్టి ప్రారంభోత్సవం చేసుకుంటే ఇవన్నీ అనవసరం, మాకు మా పైప్ లైన్ ఏదని చెప్పి అడుగుతా ఉన్నారు.